హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 11 సిరీస్ ఆఫ్ మహాభారత. నిన్న మనం దుర్యోధనుని మనసులో పాండవుల పట్ల ఎలా ద్వేషం పెరిగిందో, అది ఎలా మహాభారత యుద్ధానికి దారి తీసిందో తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆ ద్వేషం వల్ల జరిగిన మరో ముఖ్యమైన సంఘటన, పాచికల ఆట గురించి తెలుసుకుందాం. ఈ ఆట ఎలా పాండవులను అడవుల పాలు చేసిందో, ద్రౌపది అవమానానికి దారి తీసిందో చూద్దాం. మహాభారతంలో పాచికల ఆట ఒక విషాద గాథ. మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న సన్నివేశాలలో పాచికల ఆట ఒకటి. ఈ ఒక్క సంఘటన వల్లే మహాభారత యుద్ధానికి బీజం పడింది. ధర్మరాజు యొక్క ఒక్క బలహీనత, శకుని కుట్ర, దుర్యోధనుడి దురాలోచన ఇవన్నీ కలిసి చరిత్రను మార్చివేశాయి. ఈ కథ మానవ జీవితంలో నైతిక విలువల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. హస్తినాపురంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన ఏంటి అంటే, దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి ధర్మరాజును పాచికలాట ఆడమని ఆహ్వానించాడు. ధర్మరాజుకు పాచికల ఆట అంటే చాలా ఇష్టం. అది అతని బలహీనత. మొదట ధర్మరాజు వద్దనుకున్నాడు. కానీ క్షత్రియుడుగా ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. భీముడు, అర్జునుడు ఎంత వారించినా వినలేదు. ఆట మొదలైంది. శకుని తన మాయా పాచికలతో ప్రతిసారి గెలుస్తున్నాడు. ధర్మరాజు వరుసగా ఓడిపోతూ తన బంగారం, వజ్రాలు, రాజ్యం, సోదరులు, తనను తాను, చివరికి ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నాడు. ద్రౌపది అవమానం, ఆమె కన్నీళ్లు, ఆమె శాపం అన్నీ కలిసి పాండవులను 13 సంవత్సరాలు అడవుల పాలు కావాల్సి వచ్చింది. లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకున్న మహాభారత యుద్ధానికి కారణమయ్యింది. ఈనాటికి జూదం మహాపాపం అనే మాట ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. ఎందుకంటే ఒక్క దుర్వ్యసనం వల్ల ఒక వ్యక్తి మాత్రమే కాదు, మొత్తం సమాజమే నాశనం అవుతుంది. ఈ కథ మనకు నేర్పే పాఠాలు ఏంటి అంటే, కోపం, అహంకారం మనిషిని అధోగతి పాలు చేస్తాయి. ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్ని మార్చివేస్తుంది. దురాశ మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చగలదు. ప్రెజెంట్ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద యూత్ మొబైల్ గేమ్స్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడుతున్నారు. పాచికల ఆట కథ నుండి వారికి మీరు ఏం సందేశం ఇవ్వగలరు? షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కమెంట్ సెక్షన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.